మరి ఈరోజు స్వాధ్యాయం ప్రారంభించుకునే ముందు మరొక్కసారి గురువులందరికీ అలాగే ఇంత చక్కటి జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి సద్గురు తపస్వీజీ మహారాజ్ జీవిత చరిత్రకు మనందరికీ కూడా చక్కగా అర్థం అవ్వడానికి కావలసినటువంటి శక్తిని అందించమని సద్గురు తపస్వీజీ మహారాజ్ గారిని మరి మరొక్కసారి గురువులందరినీ కోరుకుంటూ ప్రారంభించుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఒకానొక రాజ కుటుంబంలో కృష్ణ సింగ్ అనే పేరుతో జన్మ తీసుకుని సర్వసంగ పరిత్యాగి అయి మరి హరిద్వార్కి 60 మైళ్ళ దూరంలో కాలి నడకతో నడిచి మరి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తరువాత మరి ఇక ఉన్నదంతా కూడా ఒకటే తపన, భగవంతుని స్మరణ, భగవంతుని తెలుసుకోవాలి అనేటువంటి తపన. సో నిరంతర భగవన్నామ స్మరణతో మరి ఆ భగవంతుని నిరంతర నామ జపం వల్ల తన యొక్క పూర్వ సంస్కారాలన్నీ కూడా స్మృతి పదం నుంచి సంపూర్ణంగా చెరిగిపోయి మరి చిత్తశుద్ధితో నిరంతరము అలాగ జపం చేసుకుంటూ జీవితం గడుపుతున్నారు మరి ఇక్కడ కృష్ణ సింగ్. అయితే ఈ అసలు ఈ విధమైనటువంటి ప్రేరణ అనేది ఎక్కడ నుంచి కలిగింది అంటే మరి ఢిల్లీ సుల్తాన్ మరి ఆయన చెప్పారు, ఈ భౌతిక సుఖాల కన్నా భగవద్భక్తి ఎంతో ఆనందాన్ని ఇస్తుందని చెప్పినటువంటి ఆ మొఘల్ చక్రవర్తి ఆ విన్న వెంటనే ఆయన ఆచరణలో పెట్టి మరి ఆ చక్కటి భగవన్నామ స్మరణంతో జీవితం గడుపుతూ ఉన్నారు. మరి భగవన్నామ స్మరణ ఆ యొక్క పుణ్యము ఊరికే ఉంటుందా? ఆ యొక్క పుణ్య ఫలం వల్ల ఆయనకి మరి అక్కడే ఒకానొక సద్గురువు లభించడం జరిగింది. మరి ఆ సద్గురువు దగ్గర అన్ని హఠయోగాలు మరి అలాగే అన్ని అంతా ఈ బ్రహ్మ జ్ఞానానికి సంబంధించినటువంటి జ్ఞానం అంతా నేర్చుకుని తదేకంగా మరి ధ్యాన స్థితిలో ఉండడం జరిగిందనమాట. ఈ విధంగా మరి ఇంతసేపు ధ్యాన స్థితిలో ఉండడం వల్ల ఒకనొక చక్కటి ఆత్మానుభూతి, నిశ్చల స్థితి ఏర్పడి ఆత్మానుభూతి కూడా మరి పొందడం జరిగింది. ఈ విధంగా మరి హరిద్వార్లో ఆల్మోస్ట్ 12 సంవత్సరాలు హరిద్వార్లోనే ఉండడం జరిగింది. అయితే ఇక గురువు గారు అంటే కళ్ళు మూసుకున్నంత సేపే కాదు, మరి బాహ్యంగా ఉన్నప్పుడు కూడా నాకు ఆ యొక్క స్థితి కావాలి అని అడిగినప్పుడు, నాయన నీకు నేర్పించవలసినవన్నీ కూడా నేను నీకు నేర్పించాను. మరి ఇక నువ్వు ఎక్కడన్నా చక్కగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి తపస్సు చేసుకో అని గురువు గారి యొక్క ఆశీర్వాదంతో అక్కడి నుంచి తిరిగి గంగోత్రికి ప్రయాణం అవడం జరిగింది కృష్ణ సింగ్. అక్కడి నుంచి వెళ్ళి ఒక చోట కాకుండా ఆ ప్రకృతి అందాలన్నింటినీ కూడా చూస్తూ అక్కడక్కడ మరి సంచరిస్తూ కాలం గడుపుతూ ఉండగా ఒకానొక రోజు ఇలా కాదు, నేను ఒక చోట స్థిరంగా ఉండి సాధన చేసుకోవాలి అనేటువంటి నిర్ణయం తీసుకుని మరి ఒక చోట మరి చివరకు నీలకంఠ పర్వత శిఖరం పైన ఒక గుహ కనిపించింది. ఆ గుహలో అప్పటికే ఆల్రెడీ ఎవరో ఉన్నారు, ఎవరో సాధకులు చక్కగా సాధన చేసుకోవడానికి అనువుగా ఉన్నటువంటి గుహ. మరి ఆ గుహలో ఒక చక్కటి కూర్చోవడానికి ఒక రాతి తిన్నె, ఇవన్నీ చూసి ఇక ఆ గుహలో సాధనకి మరి పరిక్రమించి ఆల్మోస్ట్ 6 సంవత్సరాలు పైగా అదే సమాధి స్థితిలో ఉండిపోవడం జరిగింది. మరి ఎంత అద్భుతమైన సాధన మై డియర్ ఫ్రెండ్స్. 6 సంవత్సరాలు మరి ఆయన గుహ లోపలికి వెళ్ళినప్పుడు ఆ చిన్నగా ఉన్నటువంటి మొక్కలన్నీ కూడా పెద్ద పెద్ద వృక్షాలుగా మరి అవడం కూడా మరి గమనించి ఇక అక్కడి నుంచి మరల కిందకి ఇంకా ఆ సమాధి స్థితి నుంచి వచ్చి మరలా రావడం జరుగుతుంది, కిందకి రావడం జరుగుతుంది అనమాట. అక్కడి నుంచి వచ్చిన తరువాత ఒకానొక మరి ఆ ఎక్కడంటే ఆ అంటే ఆ మొక్కలు అవన్నీ చూసి అక్కడ ఆ ప్లేస్ నుంచి ఇంకా సమాధిలో ఉన్నారు అని చెప్పేసేసి 6 సంవత్సరాలు అయిపోయిన తరువాత తిరిగి ఋషికేష్కి చేరుకోవడం జరుగుతుందనమాట. అక్కడ ఉన్నటువంటి సాధువులు అందించినటువంటి భోజనం తీసుకుని అక్కడ ఒక కుటీరంలో ఉండగా మరి ఆ మాట ఈ మాట విని మరి ఆ తన పినతల్లి అయినటువంటి పినతల్లి పెద్ద కొడుకు మరి బద్రీనాథ్ యాత్రకని
మరి రావడం జరుగుతుందనమాట. కానీ అక్కడున్న వాళ్ళందరూ కూడా ఒకానొక మహానుభావుడు ఇక్కడ ఉన్నాడు. ఆయన్ని దర్శించుకుని వెళ్ళండి అని చెప్పడంతో మరి సాక్షాత్తు కృష్ణ సింగ్ వారి పినతల్లి యొక్క పెద్ద కొడుకు కరమ్ సింగ్ మరి దర్శించుకోవడం జరుగుతుంది. అయితే ఇద్దరు కూడా చాలా సంవత్సరాలయిపోయింది. ఎవరిని ఎవరు గుర్తుపట్టుకోరు. అప్పుడు ఏమవుతుందంటే మరి ఆహ్, ఆయన కరమ్ సింగ్ చెప్పడం జరుగుతుంది. నేను ఇలాగా పటియాలా నుంచి ఇలా బద్రీనాథ్ యాత్ర కోసం నేనిలా వెళ్తూ ఉండగా నేను మిమ్మల్ని దర్శించుకోవడం జరిగింది అని కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉండగా, దాని నుంచి వచ్చినటువంటి సమాధానంతో ఈ కరమ్ సింగ్ మరి గుర్తుపట్టడం జరుగుతుంది. మరి ఎప్పుడైతే తను పాటియాలా నుంచి కరమ్ సింగ్ అనగానే మరి కృష్ణ సింగ్ వెంటనే మరి ఆ యోగీశ్వరుడు మరి వెంటనే గుర్తుపట్టడం జరుగుతుంది. కానీ మౌనంగా ఉండి కేవలం అడిగిన క్వెషన్స్‌కి మాత్రమే సమాధానం చెప్తూ ఉండగా, ఆ సమాధానం ఇచ్చేటువంటి ఆ యొక్క చాకచక్యం కానివ్వండి, ఆ యొక్క గొంతు కనిపెట్టి ఇలాగా నా అన్నగారు ఇలా వెళ్లి చాలా రోజులయింది. మీరు మీరు ఏమన్నా అని అడిగితే నువ్వు చక్కగా కనిపెట్టావు నాయనా అనగా ఇక వెంటనే మరి ఆ తమ్ముడు ఇక మీరిక్కడ వద్దు. ఇక్కడ మీరు చాలా వృద్ధులయ్యారు. ఇక్కడ కాదు మనం ఇంటికెళ్ళిపోదాము. నేను కూడా బద్రీనాథ్ క్యాన్సెల్ చేసుకొని వెళ్దాము అంటే, ఎంత చెప్పినా కూడా వినకపోతే, సరే నువ్వు ఫస్ట్ బద్రీనాథ్ వెళ్ళు. వచ్చేటప్పుడు తిరిగి ఇక్కడికి రా. అప్పుడు చూద్దామని మొత్తానికి తమ్ముడిని ఒప్పించి, అక్కడి నుంచి మరి తమ్ముడికి కనిపించకూడదు కావాలనే చెప్పి, మరి అక్కడి నుంచి ప్రయాణం అవ్వడం అనేది జరిగింది. ఇది నిన్నటి మన యొక్క స్వాధ్యాయం యొక్క సమ్మరీ మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈ రోజు ఏంటో విపులంగా చూద్దాం. మరి ఆ విధంగా అక్కడి నుంచి బయలుదేరి ఆకలి వేసినప్పుడు కందమూలాలు, దొరికిన పండ్లు తింటూ మరి అక్కడి నుంచి ఋషికేశ్ నుంచి గంగోత్రికి ప్రయాణమయ్యారు. మరి కృష్ణ సింగ్ అనే ఆయన గురువుగారు దొరికిన వెంటనే విష్ణుదాసు అని పేరు పెట్టారు గదా! ఇప్పుడు విష్ణుదాసు మరి గంగోత్రికి ప్రయాణమయ్యారు. చాలా కాలం నడిచి చివరకు గంగోత్రికి చేరుకోవడం జరిగింది. ఆ ప్రాంతంలో అక్కడక్కడ కూర్చుని తపస్సు చేసుకుంటున్న సాధువులు కొందరు కనిపించారు. తనకు అనుకూలమైన ఒక ఏకాంత ప్రదేశాన్ని ఎంచుకుని అక్కడ కూర్చుని తపస్సులో మునిగిపోయారు ఈ యొక్క విష్ణుదాసు. ఆ విధంగా సుదీర్ఘ కాలం తపస్సమాధిలో ఉన్నారు. ఆ ప్రాంతంలో నివసిస్తున్న ఒక పంజాబీ యువ సాధువు అది గమనించి ఎలాగైనా సరే విష్ణుదాసుని ఆశ్రయించి ఆయన నుంచి సాధన రహస్యాలు తెలుసుకోవాలని మరి ఆశించి ఆయన సమాధి నుంచి లేచే వరకు అక్కడే వేచి ఉండడం జరిగింది. మరి గంగోత్రికి ప్రయాణమయ్యి ఆ నది ఒడ్డున మరలా తిరిగి సమాధి స్థితిలోకి వెళ్లి అక్కడే సాధన చేసుకుంటున్న మరికొంత యువ శిష్యులు గమనించడం, మరి ఆయన ఎలాగైనా సరే ఆయన మరి ఆశ్రయించాలని ఆయన కోసం వెయిట్ చేస్తూ ఒక యువ సాధువు వేచి ఉన్నాడు. విష్ణుదాసు బాహ్య స్మృతికి రాగానే ఆయనను సమీపించి, "ఓ మహాత్మా! నేను ఒకానొక పంజాబీ సాధువును. నా పేరు కృపాల్ సింగ్. కొన్ని నెలలుగా నేను ఇక్కడ సాధన చేసుకుంటూ ఉన్నాను. దయచేసి నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి. మీకు సేవ చేసే భాగ్యాన్ని నాకు కలిగించండి. నేను సంస్కృతము, గురు గ్రంథ సాహెబ్ గురునానక్ ప్రవచించిన పవిత్ర గ్రంథము గురు గ్రంథ సాహెబ్ అధ్యయనం చేశాను. తమ మార్గదర్శకత్వంలో తపస్సు చేసుకోవడానికి నాకు దారి చూపించండి. నా కోరికను మన్నించండి" అని వేడుకున్నాడు. మరి విష్ణుదాసు యొక్క తీవ్ర సాధన చూసినటువంటి ఈ యొక్క యువ సన్యాసి మరి కృపాల్ సింగ్ మరి దయచేసి నన్ను శిష్యుడిగా స్వీకరించండి అని అడగడం జరిగిందనమాట. కృపాల్ సింగ్‌ను శిష్యుడుగా స్వీకరించి తన చరిత్రను కృపాల్ సింగ్‌కు పంజాబీ భాషలో చెప్పడం జరిగింది. ఎందుకంటే విష్ణుదాస్ కంటే ముందు ఎవరు? కృష్ణ సింగ్. సో ఈయన గురించి ఎవరికీ తెలీదు. సో ఈయన యొక్క చరిత్ర అంతా కూడా తన శిష్యుడైనటువంటి కృపాల్ సింగ్‌కి పంజాబీ భాషలో చెప్పారనమాట. తనకు సరి అయిన గురువు లభించినందుకు కృపాల్ సింగ్ ఎంతో సంతోషించాడు. భగవద్ అనుగ్రహం వల్ల వయసు మళ్ళిన విష్ణుదాసుకు వయసులో ఉన్న శిష్యుడు దొరికాడు. చూసారా? మరి ఈయనకి వయసు పెరిగిపోయింది. మరి చాలా మరి ఎంతో తపస్సు చేసినప్పటికీ కూడా వయసు యొక్క వృద్ధుడు అయ్యేసరికి ఆ విశ్వమే అలాగా కలుపుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఆ వృద్ధ సన్యాసికి ఒకానొక యువ సన్యాసిని కలిపిందనమాట ఈ యొక్క యూనివర్స్. చూసారా మరి? కృపాల్ సింగ్ శ్రద్ధాభక్తులతో చక్కగా అన్ని వేళల గురుసేవ చేయడం మొదలుపెట్టాడు. ఇలా కొంతకాలం గడిచింది.
విష్ణుదాసుకు బదరీనాథ్ వెళ్లి శ్రీమన్నారాయణుని దర్శించాలన్న సంకల్పం కలిగింది. గురు శిష్యులిద్దరూ కూడా బద్రీనాథ్ యాత్రకి బయలుదేరారు. సో ఇక చక్కగా ఒక యువ సన్యాసి దొరికాడు, శిష్యుడిగా దొరికాడు. చక్కగా ఆయన సేవలన్నీ చక్కగా చేస్తూ ఉండగా మరి ఇక బద్రీనాథ్ వెళ్ళాలనే ఆలోచన మరి విష్ణుదాస్ గారికి కలిగి ఇద్దరు కలిసి చక్కగా బద్రీనాథ్ బయలుదేరారు. అవసరమైనప్పుడు దారిలో ఆగి వంట చేసి గురువుకు భోజనం అమర్చేవాడు కృపాల్ సింగ్. ఎత్తైన పర్వతాలు ఎక్కవలసి వచ్చినప్పుడు గురువుకు చక్కగా చేయూతనిచ్చేవాడు. గురువును కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ దారి పొడవునా సేవలు చేస్తూ వచ్చాడు కృపాల్ సింగ్. నారద మహర్షి భక్తి సూత్రాల్లో గల సత్సంగ వైశిష్టతలు గురించి తెలియచేస్తూ సర్వకాల సర్వావస్థల్లో సత్సంగం పొందాలని ఉద్బోధిస్తాడు. కృపాల్ సింగ్ విష్ణుదాసు సత్సాంగత్యం వల్ల అది మరి ఆ యొక్క భాగ్యం కలిగిందనమాట. చక్కగా ఎప్పుడు కూడా గురువుతో ఉండడము, ఆయనకి సేవ చేసుకోవడము, ఆయన దగ్గర నుంచి జ్ఞానం తీసుకున్నటువంటి మహాభాగ్యము ఈ యొక్క శిష్యుడైన కృపాల్ సింగ్కి సంప్రాప్తించింది. అతడు మంచి పండితుడు, సచ్చింతన కలవాడు, స్వచ్ఛంద సేవా నిరతుడు, భోగరహితుడు. అందుకే అతనికి గురు కటాక్షం లభించింది. మరి అలాంటి గురువు దొరకాలి అన్నా కూడా దానికి తగ్గ అర్హత, ఈ యొక్క లక్షణాలు అన్ని ఉన్నాయి కాబట్టే ఈ కృపాల్ సింగ్కి మరి విష్ణుదాసు వంటి గురువు కూడా దొరకడం జరిగింది. కృపాల్ సింగ్ నిర్మల శాఖకు చెందినవాడు. ఆ మతానుసారము అతను శ్వేత వస్త్రాలు ధరించేవాడు. గురువు చిన్న అంగవస్త్రం మాత్రమే ధరించేవాడు. అలా నడుస్తూ వాళ్ళు స్వర్గారోహణ పర్వతం దగ్గరకు వచ్చారు. ఆ పర్వతం పక్కన వలయాకారం గల లోతైన పెద్ద కొలను ఉంది. పూర్వము పాండవులు యమలోకానికి వెళ్లే ముందు వారి వారి అస్త్రాలను ఆ గుండంలోనే పారవేశారు. పాండవులు నడిచిన బాటను కనుక్కోవడానికి గురు శిష్యులిద్దరూ చాలా ప్రయత్నించారు. కానీ ఆ ప్రదేశం అంతా మంచుతో కప్పబడి ఉండడం వల్ల వారికి ఆ జాడ తెలియలేదు. సో వీళ్ళిద్దరూ ఇక చక్కగా ఆ బద్రీనాథ్ వెళ్ళేటువంటి యాత్రలో మరి వీళ్ళకి పూర్వం పాండవులు కూడా యమలోకానికి వెళ్లే ముందు వాళ్ళ యొక్క అస్త్రాలన్నింటినీ కూడా ఒక గుండంలో పారవేశారట. ఆ యొక్క బాటను కనుక్కోవడానికి ట్రై చేశారు, కానీ వాళ్ళకి అది కనిపించలేదన్నమాట. పర్వతం చాలా పవిత్రమైనది కాబట్టి ఆ ప్రదేశంలో చాలా మంది యోగులు, సిద్ధులు ధ్యాన నిమగ్నులై ఉండడం చూశారు. మరి హిమాలయ పర్వతాలు అంటేనే యోగులు, సిద్ధులకి అదొక గొప్ప ప్రతీక. మరి అలాంటి పర్వతం, మరి అక్కడ మరి ఆ యోగులు, సిద్ధులు అందరూ ఎంతో మంది చక్కగా ధ్యానంలో ఉండడం వీళ్ళిద్దరూ కూడా చక్కగా చూశారనమాట. అక్కడ కొంతకాలం తపస్సు చేసుకోవాలనే సంకల్పం కలిగింది విష్ణుదాసుకు. ఒక అనుకూల ప్రదేశాన్ని ఎంచుకుని అక్కడే కూర్చుని తపస్సమాధిలో మునిగిపోయాడు. గురువుకు సమీపంలోనే కృపాల్ సింగ్ కూడా ధ్యాన నిమగ్నుడై కూర్చున్నాడు. మరి అక్కడికి వెళ్లే దారిలో ఆ పర్వతము దగ్గర మరి ఎంతో మంది సాధకులని వీళ్ళందరినీ చూసేటప్పటికి మరి విష్ణుదాస్ గారికి కూడా సాధన చేసుకోవాలి అనేటువంటి ఆ తపన కలిగి అక్కడ కొన్ని రోజులు ఉండి సాధన చేసుకుందామని అనుకోగా మరి శిష్యుడు కూడా దానికి రెడీ అయ్యి మరి ఇద్దరు కూడా చక్కగా ఒక చోట కూర్చుని ఒక ఒక ప్లేస్ చూసుకుని అక్కడ ఇద్దరు కూడా సాధనలో నిమగ్నమైపోయారు. కొంతకాలం తరువాత ఆ ఇద్దరూ అక్కడి నుంచి లేచి ముందుకు సాగిపోయారు. నడిచి వారు అలకాపురి అనేటువంటి ప్రదేశం చేరుకున్నారు. అక్కడ కూడా కొంతకాలం తపస్సు చేసుకున్నారు. అసలు భాగ్యం అంటే ఇదే మై డియర్ ఫ్రెండ్స్. వీళ్ళు బద్రీనాథ్ వెళ్ళాలని అనుకున్నారు. బద్రీనాథ్ వెళ్ళాలనుకున్న చోట వాళ్ళు వెంటనే డైరెక్ట్ వెళ్ళిపోలేదు. ఎక్కడెక్కడైతే మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయో, ఎక్కడైతే మంచి ఆ ఎనర్జీ పాయింట్స్ ఉన్నాయో అక్కడ మరి చక్కగా అక్కడ ఆగిపోయి కొన్ని రోజులు ఉంటూ మరి ముందలేమో మరి ఆ పర్వతం పక్కన వలయాకారం ఒక పెద్ద కొలనుంది. అక్కడ అందరూ కూడా స్వర్గారోహణ పర్వతం దగ్గర చాలా ఎనర్జిటిక్‌గా గమనించారు. అక్కడ కొన్ని రోజులుండి సాధన చేసుకున్నారు. మళ్ళా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా అక్కడ అలకాపురి అనేటువంటి ప్రదేశం దగ్గర అక్కడ వాళ్ళకి చాలా బాగా అనిపించింది. మళ్ళా అక్కడ వెంటనే బద్రీనాథ్ వెళ్ళాలి, చూడాలి, వచ్చేయాలనేటువంటి మనం చూడండి కాశీ వెళ్ళామా, చూసామా, వచ్చామా అని అనుకుంటాం. కానీ వీళ్ళ యొక్క స్థితి చూసారా? యోగుల యొక్క స్థితి అలాగుంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎక్కడికెళ్తే అక్కడ ఎనర్జీ పాయింట్స్ ఎక్కడున్నాయో చూసుకొని చక్కగా హాయిగా
ధ్యానం చేసుకొని అక్కడ ఎనర్జీ అంతా తీసుకొని చక్కగా వీళ్ళెళ్తున్నారు. ఆ పర్వతం దగ్గర తర్వాత వాళ్ళకి మళ్ళా అలకాపురం అనే ప్లేస్ దగ్గర అక్కడ తపస్సు చేసుకోవాలనిపించి అక్కడ మళ్ళా కొన్ని రోజులు వీళ్ళు తపస్సు చేసుకున్నారు. దారిలో శిష్యుడికి ఆధ్యాత్మిక విషయాలు, సాధనా రహస్యాలు ఇవన్నీ గూడా చక్కగా బోధిస్తూ ఉండేవారు మరి ఆ శిష్యుడికనమాట. గమ్యస్థానము బద్రీనాథ్. అది ఇంకా చాలా దూరం ఉంది. అలకాపురి నుంచి గౌరీకుండ్ చేరుకున్నారు. అక్కడి నుంచి గౌరీకుండ్ చేరుకున్నారు. వృద్ధ సన్యాసి సానుకూలతను బట్టి వాళ్ళు సౌకర్యంగా ప్రయాణాన్ని సాగిస్తున్నారు. హడావిడి లేదు. ఎందుకు హడావిడి వాళ్ళకి చక్కగా చూసుకుని ఎక్కడ కావాలంటే అక్కడ కొంచెంసేపు ధ్యానం చేసుకోవడం, నెమ్మదిగా ప్రయాణించడం. ఈ విధంగా వాళ్ళ యొక్క బద్రీనాథ్‌కి వాళ్ళ యొక్క ప్రయాణము ఈ విధంగా సాగుతూ వెడుతుంది. వాళ్ళు గౌరీకుండ నుంచి బయలుదేరాక ఒక విచిత్ర సంఘటన జరిగింది. గంభీరమైన ఆకృతి గల ఒక తపస్వి దారిలో ఎదురుపడ్డాడు. ఆయన తన జటాజూటాన్ని తలపై ఒక కిరీటంలాగా ఆహ్, ముడిపెట్టుకున్నాడు. ఒక ఒక పత్రాన్ని అంగ ఒకానొక భూర్జపత్రాన్ని అంగవస్త్రంగా ధరించాడు. మిగిలిన దేహమంతా కూడా దిగంబరంగా ఉందట. ఆయన విష్ణుదాసుతో ఓ మహాత్మా! మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా సంతోషం. నేను ఇక్కడ చిరకాలం నుంచి తపస్సు చేసుకుంటున్నాను. ఎన్నో సిద్ధులు కూడా సంపాదించాను. ఆ సిద్ధులన్నీ నేను మీకు నేర్పుతాను. మిమ్మల్ని చూడగానే మీరు మంచి తపస్సనులని నాకు అర్థమయింది. నాకు ఇంద్రలోకం వెళ్ళడానికి సరియైన సహచరుడు కావాలి. మీ గురు శిష్యులిద్దరిలో ఆహ్, ఇద్దరిలో మీకే అర్హత ఉంది. మీరు నన్ను అనుసరించి రాగలరు. మీ శిష్యుడు రాలేడు. కాబట్టి మీ శిష్యుడిని ముందుగా బద్రీనాథ్ పంపించి, అతన్ని అక్కడ మన కోసం ఎదురు చూస్తూ ఉండమని చెప్పండి. ఇంద్రలోక యాత్ర తరువాత మనం బద్రీనాథ్ వెళ్ళవచ్చు అని చెప్పారు. సో, వీళ్ళు ఆ యొక్క బద్రీనాథ్ వెళ్ళేటువంటి దారిలో ఒకానొక గొప్ప తపస్వి ఆయన గూడా ఎంతో ఒక పెద్ద జటాజూటాన్ని కిరీటంలాగా ధరించి ఎంతో సాధన చేస్తున్నటువంటి తపస్సు చేసుకొని ఒకానొక దిగంబరంగా ఒక సాధువు ఎదురవ్వడం జరిగిందనమాట. జరిగి ఆహ్, నాకు ఆహ్, నాకు ఇంద్రలోకం వెళ్ళడానికి నాకు ఒక మిత్రుడు కావాలి. మీ ఇద్దరిలో దానికి గురువే అర్హుడు కాబట్టి నువ్వు నాతో రా శిష్యుడిని బద్రీనాథ్ పంపించండి అని ఆ తపస్వి విష్ణుదాసుతో చెప్పడం జరిగిందనమాట. విష్ణుదాసు ముందుగా కృపాల్ సింగ్‌కు బద్రీనాథ్‌ని పంపించాడు. మరి చెప్పారు గదా! శిష్యుడిని బద్రీనాథ్ పంపించమని. సో, బద్రీనాథ్ పంపించడం జరిగింది. తర్వాత ఆ తపస్వి కొన్ని ఔషధులు తెచ్చి, వాటితో కొన్ని మాత్రలు తయారు చేసి, "మహాత్మా! ఈ చిన్న మాత్రలు కాళ్ళకు, చేతులకు రుద్దుకోండి. ఈ పెద్ద మాత్రలు బుగ్గన పెట్టుకోండి. అలా చేస్తే మంచుతో కప్పబడిన ఈ దారిపై సునాయాసంగా నడవగలము." ఫ్రెండ్స్ మరి మనం కొంచెం చనొస్తేనే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. మరి ఆ యొక్క హిమాలయాల్లో నడవాలి అంటే గనక డెఫినెట్‌గా అక్కడికి వెళ్ళే వాళ్ళకి కొన్ని సిద్ధులు ఉండాలి. అలాగే కొన్ని ఇలాంటి ఔషధ రహస్యాలన్నా తెలిసి ఉండాలి. ఆ తపస్వి ముందుగానే చెప్పాడనమాట. మనం హిమాలయాల నుంచి వెళ్ళాలి కాబట్టి కొన్ని చిన్న చిన్న మాత్రలిచ్చి అవేమో కాళ్ళకి, చేతులకి రుద్దుకోండి. అలాగే పెద్ద మాత్రలేమో లోపల బుగ్గలో పెట్టుకోండి. సో దట్ ఏంటంటే మనము ఈ హిమాలయాలలో చక్కగా ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా వెళ్ళగలుగుతాము అని చెప్పడం జరిగింది. కొన్ని నెలల పాటు మనకు ఇక ఆకలి దప్పికలు గూడా ఉండవు అని చెప్పి విష్ణుదాసుకు మాత్రలను అందించాడు. విష్ణుదాసు తపస్వి చెప్పినట్లే చేశాడు. ఆ తపస్వి కూడా చిన్న మాత్రలేమో కాళ్ళకి, చేతులకి రుద్దుకొని, ఆ 2 పెద్ద మాత్రలు బుగ్గన పెట్టుకొని, ఇద్దరూ కలిసి ఇక ఏమాత్రము ఆలస్యం చేయకుండా, విరామం లేకుండా హిమాలయాలకు మరి క్లిష్టమైనటువంటి ఎవ్వరికీ తెలియనటువంటి ఆ సీక్రెట్ దారులుంటాయి గదా! వాటి నుంచి మరి ప్రయాణం చేయడం మొదలుపెట్టారు. ఇంద్రలోకం ఉనికిని శంకించకుండా విష్ణుదాసు ఆహ్, ఉనికి ఉనికిని శంకించకుండా విష్ణుదాసు తపస్విని అనుసరించాడు. ఇక విష్ణుదాసుకి ఆ యొక్క తపస్వి మీద ఎలాంటి అనుమానము ఏమీ లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఇక ఇంద్రలోకం వెళ్ళడానికి ఇంకా ఏమీ ఆలోచించకుండా ఆ తపస్వితోనే వెనకాలే వెళుతూ ఉన్నారనమాట. అలా నడుస్తూ ఉండగా ఆహ్, విజన పర్వత శ్రేణులలో ఒక చోట అందమైన భవంతులు, అక్కడ విహరిస్తున్న సుందర పురుషులు, అపురూప లావణ్య మొలకబోస్తున్నటువంటి స్త్రీలు కనిపించారు.
చెవులకు ఇంపైనటువంటి సంగీత నాట్య ధ్వనులు కూడా వినిపించాయి. అప్పుడు ఆ తపస్వి విష్ణుదాసుతో, "ఓ మహాత్మా! మనము గమ్యస్థానము చేరుకున్నట్లే. ఇదిగో ఆ దూరాన కనపడుతున్నదే ఇంద్రలోకము. ఈ ఇంద్రలోకాన్ని దర్శించాలని ఎన్నాళ్ళ నుంచో నేను కుతూహలపడుతున్నాను. సరియైన సహచరునితో కలిసి వెళ్ళాలని ఇంతకాలము వేచి ఉన్నాను. అదృష్టం కొద్దీ అకస్మాత్తుగా మీ యొక్క సత్సంగం నాకు లభించింది. ఆ! ఇంత దూరం నడవడం, ఇంత శ్రమను తట్టుకోవడం సాధారణ సాధువులు ఏమాత్రమూ చేయలేరు. ఇక మామూలు మనుష్యుల సంగతి వేరే చెప్పాలా? మనం ఇప్పుడు నగరంలో ప్రవేశించే మహేంద్రుడిని దర్శించుకుంటాము" అని చెప్పారు. చూడండి. మరి మనము ఎక్కడికన్నా ఊరు వెళ్ళాలి అంటేనే ఎవరన్నా ఫ్రెండ్స్ మనకి తోడున్నారా లేదా అలా చూసుకుంటాం గదా! అలాగే ఈ యొక్క తపస్వి కూడా చూడండి మరి ఆయన వెయిట్ చేస్తున్నారట. ఎవరన్నా ఒక సహచరుడు దొరికితే గనక ఇంద్రలోకం వెళ్ళాలి అని. మరి ఈయన చూడగానే ఈయన యొక్క సాధన ఆ తపస్వికి అర్థమైపోయిందనమాట. సో, మామూలు వాళ్ళు ఆ హిమాలయాలలో ఆ విధంగా తట్టుకుని వెళ్ళేటువంటి ప్రసక్తే లేదు. అందుకనే మీరు నాకు దొరకడం నా అదృష్టం. ఇదిగోండి ఇక మనము ఇంద్రలోకానికి వచ్చేసాము. చూసారా ఇక్కడ ఎంతో అందమైనటువంటి ఆ స్వరాలు, అలాగే ఎంతో అందమైనటువంటి కన్యలు వీళ్ళందరూ ఉన్నారు కదా! ఇప్పుడు మనము మహేంద్రుడిని దర్శించుకుందాము అని ఆ తపస్వి ఎవరితో చెప్పారు? ఈ విష్ణుదాస్‌తో చెప్పారు. ఇంతలో ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరిగింది. 4 తెల్లని అందమైన గుర్రాలు కట్టిన రథం ఒకటి వచ్చి వాళ్ళకు దగ్గరగా ఆగింది. ఆ రథం నుంచి గంధర్వుడు దిగాడు. శిరస్సును రత్న కిరీటాన్ని ధరించి శిరస్సున రత్న కిరీటాన్ని ధరించి మంచి ఠీవీగా ఉన్నాడు. మడత పెట్టిన కంబళిని భుజం మీద వేసుకున్నాడు. కుడి చేత్తో కొరడా పట్టుకున్నాడు. ఇద్దరిని సంబోధిస్తూ, "ఓ మహాత్ములారా! మీకు నా యొక్క ప్రణామాలు. మీ ఇద్దరిని తీసుకురమ్మని మహేంద్రుల వారు నన్ను ఆజ్ఞాపించి మీ దగ్గరకు పంపించారు. రండి, మీరు ఈ రథం మీద కూర్చోండి." చూసారా? ఈ మహాత్ములిద్దరూ వెళ్ళగానే మరి తెలిసిపోయింది. మహేంద్రుల వారికి తెలిసిపోయింది. తెలిసి వెంటనే మరి ఒక గంధర్వుడిని చక్కగా 4 గుర్రాలుతో కట్టినటువంటి ఒక గుర్రాన్ని వీళ్ళ దగ్గరికి పంపించడం జరిగిందనమాట. ఆ! మీ అంతట మీరు అక్కడికి చేరుకోలేరు అని చెప్పారు. తపస్వి విష్ణుదాసు రథాన్ని అధిరోహించారు. గంధర్వుడు రథాన్ని ముందుకు నడిపించాడు. కొద్దిసేపటికి ఇద్దరికీ మత్తు ఆవరించింది. వాళ్ళకు పూర్తిగా స్పృహ లేకుండా పోయింది. స్పృహ చూసేసరికి వాళ్ళు బద్రీనాథ్‌లో ఉన్నారు. ఎక్కారు. వాళ్ళైతే రథమైతే ఎక్కారు. కానీ వాళ్ళకెక్కిన తర్వాత ఏ మాత్రము స్పృహ లేదు. స్పృహ వచ్చి చూసేసరికి వాళ్ళెక్కడున్నారట? బద్రీనాథ్‌లో ఉన్నారు. విష్ణుదాసుకు ఆ ప్రాంతము అపరిచితమైన తపస్వికి మాత్రము సుపరిచితమే. ఆ ప్రాంతము ఆ బద్రీనాథ్ గురించి విష్ణుదాసుకి తెలీదు కానీ, ఆ తపస్వికి మాత్రం తెలుసు. తాము ఇప్పుడు ఉన్నది బద్రీనాథ్ అని, ఇంద్రలోకం కాదు అని ఇట్లే గుర్తుపట్టేశాడు. ఆ యొక్క తపస్వి. విష్ణుదాస్‌తో, "మహాత్మా, గంధర్వుడు మనల్ని మోసం చేశాడు. రథంపై కూర్చుని మనిద్దరిని మూర్ఛపోయేలా చేసి, మనల్ని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మనం ఇంద్రలోకాన్ని దర్శించడం ఆ గంధర్వుడికి ఇష్టం లేదు అనుకుంటా. అందుకనే మనల్ని చెప్తుందనమాట. అంటే ఈ యొక్క తపస్వికి తెలుసు. వాళ్ళు తీసుకొచ్చి వదిలిపెట్టిందెక్కడ? బద్రీనాథ్‌లో. వెంటనే, "ఓ మహాత్మా, మా యొక్క గంధర్వుడు మనల్ని మోసం చేశాడు. మనము ఆ ఇంద్రలోకం వెళ్ళడం వాళ్ళకిష్టం లేదనుకుంటా. మనల్ని ఆ రథం ఎక్కించి మనకి మూర్ఛ వచ్చేటట్లు చేసి తిరిగి మనల్ని బద్రీనాథ్‌లో విడిచిపెట్టి వెళ్ళిపోయారు" అని చెప్పడం జరిగిందనమాట. మనకంటే ఎక్కువ శక్తి గల తన మాయోపాయంతో మనల్ని మోసం చేసి ఇక్కడికి తీసుకువచ్చారు. ఈ గంధర్వులకు మనలాంటి మానవులంటే చాలా అసూయ. అందుకే అతను ఇలా చేశాడు. మీకు ఇంద్రలోకం చూపించలేకపోయాను. నన్ను క్షమించండి అని ఆ మహాత్మా చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను గిరినార్ అడవులకు వెళ్లి అక్కడ తపస్సు చేసి ఇంకా ఎక్కువ సిద్ధులు సంపాదిస్తాను. బద్రీనాథ్ బద్రీనాథం బద్రీనాథ్ వచ్చాం కాబట్టి మీ శిష్యుడిని మీరు తప్పకుండా కలుసుకుంటారు. ఇక నాకు సెలవు ఇప్పించండి అని చెప్పి ఆ తపస్వి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చూసారా? వీళ్ళు వెళ్తుండగా ఒకానొక తపస్వి కనిపించి, "మిమ్మల్ని ఇంద్రలోకం ఇలాగ వెళ్దాము. నాకుతో పాటు ఒక మిత్రుడు కావాలి. మీరు దొరికినందుకు సంతోషం" అని వాళ్ళ దగ్గర వరకు వెళ్లారు. కానీ అక్కడికి రాగానే గంధర్వుడు
వీళ్ళకంటే ఎక్కువ శక్తులున్నటువంటి ఒకానొక గంధర్వుడు రండి మిమ్మల్ని తీసుకువెళ్తానని చెప్పి ఎక్కడ బద్రీనాథ్‌లో వదిలేయడం జరిగింది. ఆ విషయము ఈ యొక్క తపస్వికి తెలిసిపోయింది. సో, మీరు ఇక్కడ బద్రీనాథ్ వచ్చేసాం కాబట్టి మీరు తప్పకుండా మీ శిష్యుడిని ఇక్కడికే పంపించారు కాబట్టి, మీరు మీ శిష్యుడిని తప్పకుండా కలుసుకుంటారు. నేను ఇంకా మరి ఇంకా ఎక్కువ సిద్ధుల్ని సంపాదించుకోవడానికని మరి నేను మళ్ళా తిరిగి గిరినార్ అనేటువంటి అడవులకి వెళ్ళి అక్కడ నేను తపస్సు చేసుకుంటానని ఆ తపస్వి చెప్పి వెళ్ళిపోవడం జరిగిందనమాట. ఈ విధంగా మరి మధ్యలో కనిపించినటువంటి తపస్వి మళ్ళా తిరిగి అడవులకి వెళ్ళిపోవడం జరిగిందనమాట. ఇలాగా గౌరీకుండ్ దగ్గర గురువును విడిచిపెట్టిన కృపాల్ సింగ్ త్వరగా ప్రయాణం చేసి మరి బద్రీనాథ్‌ని చేరుకున్నాడు. మరి అనుకున్నట్లుగానే గౌరీకుండ దగ్గర గురువుగారేమో అటు వెళ్ళిపోయారు. ఇంద్రలోకం వెళ్దామని ఆ తపస్వితో అటెళ్లారు. ఈ యొక్క శిష్యుడేమో బద్రీనాథ్‌కని మరి ఇటు బయలుదేరి మొత్తానికి శిష్యుడు గూడా బద్రీనాథ్ చేరుకున్నాడు. దేవాలయంలో ఒక మూలన ఉంటూ గురువు రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. విష్ణుదాస్ బద్రీనాథ్ చేరుకోవడానికి చాలా కాలం పట్టింది. అంతవరకు శ్రీమన్నారాయణ సన్నిధిలో ధ్యానం చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు ఈ కృపాల్ సింగ్. శిష్యుడు చాలా ముందే వచ్చేసాడు. కానీ గురువుగారి కోసం అని చెప్పేసి మరి ఆ శ్రీమన్నారాయణ టెంపుల్ దగ్గర చక్కగా సాధన చేసుకుంటూ గురువుగారి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడనమాట. గురు శిష్యులిద్దరూ తిరిగి దేవాలయ ప్రాంగణంలోనే కలుసుకున్నారు. బద్రీనాథ్ చేరుకోవడానికి అంతకాలం ఎందుకు పట్టిందని విష్ణుదాసును విష్ణుదాసును మరి అడిగాడు ఈ యొక్క శిష్యుడు కృపాల్ సింగ్. విష్ణుదాసు తన ఇంద్రలోక ప్రయాణం గురించి వివరంగా చెప్పేసరికి ఆశ్చర్యపోయాడు కృపాల్ సింగ్. ఏంటి గురువుగారు మీరు ఇన్ని రోజులు ఎందుకు పట్టింది? అంటే మొత్తం అంతా స్టోరీ చెప్పేటప్పటికి ఆ శిష్యుడు ఏమయ్యిందట ఆశ్చర్యపోయాడట. తరువాత గురు శిష్యులిద్దరూ ఆలయంలో ప్రవేశించి భగవంతుని దర్శించుకున్నారు. ఆలయాధీశ్వరుడైన మరి నారాయణ అన్నది సార్థక నామం. అందరి హృదయాలలో నివసించే సత్స్వరూపుడు. ఆ నారాయణుడే. ఆ అనంతుడే బ్రహ్మ, శివ, అక్షర, స్వరాట్ అనే వేరు పేర్లతో ఉపనిషత్తులు మరి స్మృతించాయి అని చెప్తూ మరి నారాయణుడే నాశరహితుడైన పరబ్రహ్మ. భాగవత పురాణ కథనం ప్రకారము ఆ పరబ్రహ్మ సత్యాన్వేషకులకు జ్ఞానబోధ చేయడానికి ఋషిగా జన్మించాడు. తండ్రి ధర్ముడు, తల్లి మూర్తి అలా జన్మ తీసుకున్న తరువాత బదరీకాస్ బదరీ ఆశ్రమంలో ఘోర తపస్సు చేశాడు. మహారుషులందరూ ఆయన్ని ఆరాధించి తరించారు. అప్పటికే ఆరాధిస్తూ ఉన్నారు. అందుకే ఎంతో కష్టమైన బద్రీనాథ్ యాత్రకు ఎంతో మంది యాత్రికులు ప్రతి ఏటా వెళ్తూనే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు బద్రీనాథ్ ఉన్నారు కదా! బద్రీనాథ్‌లో మరి ఆ నారాయణుడి గురించి మరి సాక్షాత్తు మరి ఆ యొక్క ఆహ్, ఆ నారాయణుడే మరి జ్ఞానబోధ చేయడానికి ఇక్కడ ఋషిగా మరి ధర్ముడు అలాగే తల్లి మూర్తులకి జన్మ తీసుకొని ఎంతో ఆ బద్రీ ఆశ్రమంలో మరి ఘోర తపస్సు చేసి చేయడం జరిగిందని నారాయణుడి గురించి ఇక్కడ చెప్తున్నారనమాట. విష్ణుదాసు అతడి శిష్యుడు కృపాల్ సింగ్ శ్రీమన్నారాయణ్‌ని సేవించుకుంటూ ఆలయంలో చాలా రోజులు గడిపారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ముందుకు సాగిపోయారు. రాత్రి వేళల్లో విశ్రాంతి కావలసి వచ్చినప్పుడు కృపాల్ సింగ్ ఒక దుని లేక నెగడును రగిలించేవాడు. ఇద్దరూ ఆ నెగడు దగ్గర విశ్రమించేవారు. మరి చలి గదా! అందువల్ల రాత్రి ఒక దునిలాగా వెలిగించుకుని అక్కడ అలాగా నైటేమో అలాగా ఆహ్, దుని రగిలించుకునేవారు. ఇద్దరు కూడా అక్కడ కొంచెం విశ్రమించేవారనమాట. దారిలో ఆహారం కావలసి వచ్చినప్పుడు జమీన్ కండ్ అనే కందమూలాన్ని తవ్వుకుని, దానిని నిప్పుల మీద కాల్చుకొని కడుపు నింపుకునేవారు. మరి మరి ఋషులు వాళ్ళు మామూలు సమాజంలో లేరు కదా! మరి అన్నీ దొరకవు. అక్కడ దొరికేటువంటి ఒకానొక కందమూలము జమీన్ కండ్ అనే కందమూలాన్ని మరి దాన్ని తీసుకొని నిప్పుల మీద కాల్చుకుని దానితోనే కడుపు నింపుకునేవారు. అలా ప్రయాణం సాగిస్తూ ఉండగా వర్షాకాలం ప్రారంభమైంది. ఆగకుండా పడుతున్న వర్షము, శీతల పవనాల వల్ల వాళ్లకు ముందుకు సాగడం సాధ్యపడలేదు. ఆ దుర్గమ అరణ్యంలో ఒక అడవి విడిదిని కనుగొన్నాడు కృపాల్ సింగ్. అందులో ఒక కాపలాదారుడు నివసిస్తున్నాడు. ఇక వర్షం లేదు అంటే గనక ఎక్కడ పడితే అక్కడ అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. కానీ అది అరణ్య ప్రదేశము. వర్షాకాలం వచ్చేటప్పటికి వాళ్ళకి కొంచెము
కొంచెం ఇబ్బందిగా ఉండేటువంటి సమయంలో ఆ శిష్యుడు ఒకానొక ఆహ్, ఒక విడిదిని ఆ అడవిలో ఒకానొక ఇల్లు లాంటి దాన్ని కనుగొన్నాడనమాట. అక్కడ ఒక కాపలాదారుడు నివసిస్తున్నాడు. కృపాల్ సింగ్ కాపలాదారుడిని ఆశ్రయం కోసము, ఆహారము కోసము అర్థించాడు. వర్షాకాలము 4 నెలల పాటు గురు శిష్యులు ఆ విడిదిలోనే తలదాచుకునేందుకు సమ్మతించాడు ఆ కాపలాదారుడు. అతని దగ్గర చాలినంత ఆహారపు దినుసులు ఉన్నాయి. అందుచేత విష్ణుదాస్‌కు, కృపాల్ సింగ్‌కు వర్షాకాలం 4 నెలలు భోజనం వసతి ఏర్పాటు చేయడం కాపలాదారునికి ఏమాత్రము కూడా కష్టమనిపించలేదు. ఆల్రెడీ అది ఒక విడిది. అందులో అన్ని చక్కగా ఆహార సదుపాయాలు అన్నీ ఉండడం వల్ల వీళ్ళ 4 నెలలకి చక్కగా వీళ్ళకి చక్కగా భోజనం పెట్టేటువంటి భాగ్యము ఆ యొక్క కాపలాదారునికి కలిగిందనమాట. విష్ణుదాస్ గదిలో ఒక మూలన కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉండడం చూసిన కాపలాదారుడు ఎంతో ముచ్చట పడిపోయేవాడు. శ్రద్ధాభక్తులతో తమ సేవలను అందించేవాడు. వాళ్ళని చూస్తేనే తెలిసిపోతుంది ఆ కళ, అలాగే వాళ్ళు రోజు అలా తపస్సు చేసుకోవడం, ఇలాంటి వారికి నేను సేవనందించడం అని చెప్పేసి నా భాగ్యం అనుకుని ఎంతో మురిసిపోయేవాడనమాట ఆ కాపలాదారుడు. ఇంతలో వానలు వెలిశాయి. గురు శిష్యులు కాపలాదారుడికి ధన్యవాదాలు తెలియచేసి, అతన్ని ఆశీర్వదించి ఆ విడిదిని వదిలి ఇక వాళ్ళ టైం అయిపోయింది. ఇప్పటి వరకు వర్షం గదా! సో, వర్షం కోసం అని జెప్పేసి ఇన్ని రోజులు అక్కడ ఉండవలసి వచ్చింది. ఇక వానలు అన్నీ తగ్గిన తర్వాత ఇక చాలు అనుకుని ఇక మళ్ళా తిరిగి ప్రయాణం సాగించారనమాట. ఒక్క నిమిషం ప్లీజ్. దారిలో ఎదురైన ఆశ్రమాలలోనే అప్పుడప్పుడు బస చేస్తూ ముందుకు సాగుతూ ఉండగా ఒక మైదాన ప్రదేశంలో వారికి వందల కొద్దీ ఆవులు, దూడలు కనిపించాయి. హిమాలయాలలోని నిర్జన ఏకాంత ప్రదేశంలో అంత పెద్ద సంఖ్యలో ఆవులను, దూడలను ఇది వరకు వాళ్ళు ఎన్నడూ చూడలేదు. వాళ్ళు ఇక వర్షాకాలం అయిపోయింది గదా! అని చెప్పేసి మళ్ళా వాళ్ళ ప్రయాణం సాగిస్తూ ఉండగా ఒక చోట ఎక్కువ పెద్ద మొత్తంలో మరి ఆవులు, దూడలు ఇవన్నీ గూడా వాళ్ళకి ఊహించలేదనమాట. అలా అంత అన్ని కనిపించడం వాళ్ళు అసలు ఊహించలేదనమాట. ఇలా కొంత దూరం ముందుకు నడిచేసరికి ఒక గొప్ప యోగి ఎదురయ్యారు. ఆ యోగి సమాధి 8 అడుగుల తను ఆ యోగి ఇలా వెళ్తూ ఉండగా ఒక యోగి కనిపించారు. ఆ యోగి 8 అడుగుల పొడవున్నారట. ఎత్తుకు సరిపడా ఆకారము, దీర్ఘ బాహువులు, విశాల వక్షస్థలము, ఇలాగా నల్లటి గడ్డము, ఎంతో చక్కటి దృఢ స్థితిలో ఆ యోగి ఉన్నారనమాట. ఆ యోగిని చూసి విష్ణుదాసు, కృపాల్ సింగులు ఆశ్చర్యపోయారు. అంత తో కనిపించినప్పటికి వీళ్ళకి ఆశ్చర్యం వేసిందనమాట. ఆ! ఆ యోగిని చూసి విష్ణుదాసు, కృపాల్ సింగులు ఆశ్చర్యపోయారు. వాళ్ళకు ఆ యోగి మహాశ్రేష్ఠుల కోవకు చెందిన ఉన్నతమైన వ్యక్తిగా కనిపించాడు. దయ తొణికిసలాడుతున్న ఆయన మొహంలో కనబడుతున్న ఆ ప్రసన్న వదనము వాళ్లకు ఆకట్టుకుంది. గౌరవ సూచకంగా ఆహ్, ఆయన చూస్తుండగానే ఆయనలో ఉన్నటువంటి ఆ తేజస్సు, ఆ ప్రసన్న వదనము వీళ్ళకి వెంటనే గౌరవ సూచకంగా వీళ్ళిద్దరూ గూడా చేతులు జోడించి సులభంగా ప్రవేశించడానికి సాధ్యం కాని తన గుహ దగ్గరికి వచ్చిన సన్యాసిని అతని ఎప్పుడైతే నమస్కరించి అయితే ఆ గుహ దగ్గరికి వెళ్ళిన వీళ్ళిద్దరిని చూసి ఆ యోగి గూడా చాలా ఆశ్చర్యపోయాడనమాట. ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్ళడం గూడా అంత సాధ్యం కాదు. కానీ వీళ్ళిద్దరూ వచ్చేటప్పటికి ఆయన ఆశ్చర్యపోయాడు. వాళ్ళను సాదరంగా ఆహ్వానించాడు. పెద్ద పెద్ద బండరాల చాటున ఉన్న తన గుహలోకి గురు శిష్యులు ఇద్దరిని తీసుకువెళ్ళాడు. ఆయన గుహకు 3 గదులు ఉన్నాయి. ఆ మహాత్ముడు వారికి ఆకలి తీర్చుకోమని కొన్ని పండ్లు, పాలు ఇచ్చి కొంతకాలము తన అతిథులుగా ఉండమని సంస్కృతంలో చెప్పాడు. అంతేకాకుండా తను గుహ లోపలికి తీసుకువెళ్తే అక్కడ 3 గదులున్నాయట. వాళ్ళకి చక్కగా పండ్లు, పాలు ఇచ్చి కొన్ని రోజులు మీరు నా యొక్క ఆతిథ్యం తీసుకోండి అని చెప్పడం జరిగింది. తర్వాత ఆయన బయటకు వెళ్లి ఆవులను, దూడలను, దగ్గరలో ఉన్న పశువులను దొడ్డిలోకి తోలాడు. ఇంతలో చీకటి పడింది. ఆయన గుహలోకి వచ్చి ఒక గదిలో పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే లేచి పశువుల దొడ్డిలోకి వెళ్లి ఆవుల పాలు పితికి వారికి సరిపడా పాలు గుహలోకి తీసుకువచ్చాడు. పండ్లు, పాలు తన అతిథులకు ఉదయపు భోజనంగా పెట్టాడు. తాను కూడా కొన్ని పండ్లు తిని పాలు తాగాడు. తర్వాత పశువులను మేత కోసం మైదానంలోకి తీసుకువెళ్ళాడు. ఆ హిమాలయ పర్వత ప్రాంతంలో అంత పెద్ద మొత్తంలో గల ఆవుల మందను చూసి గురు శిష్యులిద్దరూ కూడా ఆశ్చర్యపోయారు.
విస్మయం కలిగించే ఆ మహాత్ముని జీవిత విశేషాలు తెలుసుకోవాలని వీళ్ళిద్దరికీ కూడా కోరిక కలిగింది. ఆయన స్వచ్ఛమైనటువంటి సంస్కృతం మాట్లాడగా దాన్ని సులభంగా అర్థం చేసుకోగలిగాడు కృపాల్ సింగ్. అప్పుడు కృపాల్ సింగ్ ఆ మహాత్మునితో సంస్కృతంలో మహాత్మా, మేము కాఠ్మండూకు వెళ్ళి పసు పశుపతినాథుని దర్శించుకోవాలని అనుకుంటున్నాం. అక్కడికి వెళ్ళడానికి ఏదైనా దగ్గర దారి ఉంటే దయచేసి మాకు తెలియచేయండి అని అర్థించాడు. ఆ మహాత్మునికి ఆ ప్రాంతంలో దారులన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసు. అందుచేత ఆయన కాఠ్మండు వెళ్ళడానికి ఆహ్, దగ్గరి దారిని తెలియజేశారు. ఆయన జీవిత విశేషాలు, దినచర్య కాస్త వివరించమని అడిగాడు విష్ణుదాసు. విష్ణుదాసు అడిగిన ప్రశ్నకు సంస్కృతంలోకి అనువదించి చెప్పాడు కృపాల్ సింగ్. ఈ కృపాల్ సింగ్‌కి సంస్కృతము అన్నీ వచ్చు కదా! ఆయనకు ఆహ్, ఒక్క సంస్కృతం తప్ప హిందీ భాష రాకపోవడం ఏమిటని అడిగాడు విష్ణుదాసు. విష్ణుదాసు సంస్కృతం ఏంటి? హిందీ భాష ఎందుకు రాదు అని డౌటొచ్చిందనమాట విష్ణుదాస్‌కి. తాను ఆ గుహలో కృష్ణ పరమాత్మ కాలంలో ఉగ్రసేన మహారాజు మధురను ఏలుతున్న కాలం నుంచి నివసిస్తున్నట్లుగా చెప్పాడనమాట. చూడండి. ఆ గుహలో అంటే ఇప్పుడున్నటువంటి ఆ మహాత్ముడు ఇప్పటి వాడు కాదు. ఎప్పటినుంచి ఉంటున్నాడట? కృష్ణ పరమాత్మ కాలంలో ఉగ్రసేన మహారాజు మధురను ఏలుతున్నటువంటి కాలం నుంచి అక్కడే ఉన్నట్లు చెప్పి తన పూర్వ కథను ఇలా వివరించాడు. తను అప్పుడు సంస్కృతం ఉండేది కాబట్టి ఇప్పుడు నాకు అప్పుడు అప్పటినుంచి నేనున్నాను. కాబట్టి నాకు సంస్కృతమే వచ్చు. నేను అయోధ్యలో పుట్టాను. నా పేరు ద్వివేది. నేను అయోధ్యలో పుట్టాను. నా పేరు ద్వివేది. నేను అయోధ్యలో 2 వేదాలను అధ్యయనం చేశాను. శ్రీకృష్ణుడు మధురలో ఉన్నాడని ఆయన సాక్షాత్తు భగవంతుని అవతారమని మధురకు వెళ్లి ఆయన దర్శనం చేసుకోమని మా గురువర్యులు నన్ను ఆదేశించారు. ఈయన పుట్టింది అయోధ్యలో. అక్కడ వేదాలను అధ్యయనం చేస్తూ ఉండగా మధురలో శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవంతుని స్వరూపము. ఆయన్ని దర్శించుకోమని వాళ్ళ గురువుగారు పంపిస్తే వచ్చారనమాట. అప్పుడు నేను నా జన్మస్థానాన్ని అయినటువంటి అయోధ్యను విడిచి మధుర వెళ్ళడం జరిగింది. నేను మధుర వెళ్ళేసరికి శ్రీకృష్ణుడు ద్వారకా నగరంలో ఉన్నట్లు తెలిసింది. మధుర నుంచి ద్వారకా నగరం వెళ్ళకుండా బద్రీ ఆశ్రమం వెళ్ళాను. బద్రీ ఆశ్రమం చేరాక అక్కడ చాలా ఏళ్ళు తపస్సు చేసుకోవాలని సంకల్పం కలిగింది. బద్రీ ఆశ్రమంలో ఉండి చాలా కాలం తపస్సు కూడా చేశాను. తరువాత ఆశ్రమాన్ని విడిచి పర్వత ప్రాంతంలో ఇంకా లోపలికి వెళ్ళగా చివరకు నాకు ఈ వెచ్చని గుహ కనిపించింది. నేను బద్రికా ఆశ్రమాన్ని విడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఒక మహానుభావుడు నాకు ఒక ఆవును, దూడను బహూకరించాడట. అంటే చూడండి, ఆ బద్రీనాథ్ నుంచి వెళుతూ ఉండగా ఒకానొక మహానుభావుడు ఒక ఆవును, దువ్వను ఇవ్వడం జరిగిందట. వాటిని నేను ఇక్కడికి తోలుకువచ్చాను. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఆవు పాలు తాగుతూ జీవిస్తున్నాను. కాలక్రమేణా ఆ పశువులు పెరిగి వందల కొద్దీ ఈ విధంగా ఎవరో ఒక మహాత్ముడిచ్చినటువంటి ఒక 2 ఆవులను ఇన్ని పశుగణాలుగా అభివృద్ధి చెందాయి అని చెప్పడం జరిగిందనమాట. వాటి కోసము నేను వాటి కోసమే ఈ యొక్క దొడ్డిని గూడా వాటికి నిర్మించాను. ఈ ప్లేస్‌ని వాటి కోసమే నిర్మించాను అని చెప్పాడనమాట. ద్వివేది తన ఆత్మకథ చెబుతూ ఉంటే మరి ఎంతో ఆశ్చర్యంతో వింటూ విష్ణుదాసు అడిగాడు. స్వామి, తమరు ఇన్ని వేల సంవత్సరాల నుంచి జీవిస్తున్నట్లు సెలవిచ్చారు. తమ దీర్ఘాయు తమ యొక్క ఆయుష్ రహస్యం ఏమిటో మేము తెలుసుకోవచ్చా అని విష్ణుదాసు ద్వివేదిని అడిగాడు. విష్ణుదాసు ప్రశ్నను సంస్కృతంలోకి అనువదించి చెప్పాడు కృపాల్ సింగ్. నా నా యొక్క ఆయుష్‌కి కారణం తెలియచేస్తాను వినండి. నేను ఆవు పాలు మాత్రమే తాగుతాను. కొన్ని వనమూలికలను మాత్రమే తింటాను. వాటిని మీకు ఇప్పుడు చూపిస్తాను అని చెప్పి బయటకు వెళ్ళి కొన్ని మూలికలను, లతలను తెచ్చి వారికి చూపించాడు. గురు శిష్యులిద్దరూ ఆ మూలికలను జాగ్రత్తగా పరిశీలించారు. లతలపై ఉన్న ఆకులపై ఎర్రటి మచ్చలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ద్వివేది వాటి ఉపయోగాన్ని ఈ విధంగా తెలియచేశాడు. ఈ అద్భుత లతను పరిశీలించండి. ఇవి ఈ ప్రాంతంలో చాలా ఎక్కువగా పెరుగుతాయి. వాటిని సోమలత అంటారు. వీటిలో 15 రకాలు కూడా ఉన్నాయి. అమావాస్య రోజు
ఆ లతపై ఒక్క ఆకు కూడా మిగలదు. మరుసటి రోజు నుంచి లతపై ఒక్కొక్క ఆకు చొప్పున పుట్టుకు వచ్చి, పౌర్ణమి రోజుకి లతపై 15 ఆకులు పెరుగుతాయి. నేను ఆ ఆకులను సేకరించి నూరుతాను. అప్పుడు ఒక రకమైనటువంటి పాలు వస్తాయి. ఆ పాలును ఆవు పాలతో కలిపి నేను తాగుతాను. సోమలత రసం తాగినవాడు ఎవడైనా సరే వేల కొద్ది సంవత్సరాలు జీవించగలుగుతారు. గుండ్రని ఆకులను సేకరించి వాటి రసాన్ని తాగితే నేను 10,000 సంవత్సరాలు జీవించగలను. ఇది నా యొక్క ఆయుష్షు రహస్యమని ద్వివేది చెప్పారు. చూడండి ఆయన ఎప్పుడు అయోధ్య కాలము అంటే శ్రీకృష్ణుల వారు ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్ని వేల సంవత్సరాలు మీరు ఎలా ఉన్నారు మహానుభావ అని అడిగితే అప్పుడు ఈ రహస్యం చెప్తున్నాడు. ఏంటి ఈ యొక్క ఆకులు, ఈ సోమలత రసం ఆకులు ఎవరైతే ఆ యొక్క రసాన్ని ఆవు పాలతో కలిపి తాగితే గనక ఎవరికైనా సరే ఇన్ని వేల సంవత్సరాలు జీవించగలరని అదే నా యొక్క రహస్యమని ఆయన చెప్పారన్నమాట. నేను తపస్సు చేసుకోవడంలోనే ఎక్కువ కాలం గడుపుతాను. ఏకాంతవాసం అంటే నాకు ఎంతో ఇష్టం. అందుకే నేను ఈ మారుమూల ఉన్న ప్రదేశాన్ని ఎంచుకున్నాను అని చెప్పి మౌనం వహించి మరలా కళ్ళు మూసుకుని సమాధిలోకి వెళ్ళిపోయారు. గురు శిష్యులిద్దరూ అక్కడ 10 రోజులు గడిపారు. అయినప్పటికీ తన దీర్ఘాయుష్షుకు సంబంధించిన వివరాలు అంతకంటే ఎక్కువ చెప్పలేదు ద్వివేది. ముగ్గురు ఎవరి మనస్థితి బట్టి వారు తపస్సు చేసుకునేవారు. ద్వివేది అతిథులకు పాలు, పండ్లు ఇచ్చేవారు. అతడు సోమలత రసాన్ని వాళ్లకు ఎప్పుడూ ఇవ్వనే లేదు. దాన్ని ఇవ్వమని వాళ్ళు అడగనే లేదు. ఆ 10 రోజుల్లో ద్వివేది అప్పుడప్పుడు పురాతన సంస్కృత భాషలో బ్రహ్మ విద్య గురించి ప్రసంగించేవాడు. 10 రోజుల తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి అనుమతించాడు. కాఠ్మండు వెళ్ళే మార్గాన్ని వాళ్ళకు వివరంగా తెలియచేశాడు. తన పొడవైన బాహువులు చాచి వాళ్లకు ఆశీర్వదించాడు. గురు శిష్యులిద్దరూ ద్వివేదికి అభినందనలు అర్పించి కృతజ్ఞతలు చెప్పి గుహను విడిచి కాఠ్మండు వైపు వెళ్ళిపోయారు. ఇది మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈరోజు మనము విష్ణుదాసు వాళ్ళ తమ్ముడు నుంచి తప్పించుకోవడానికని మరి గంగోత్రి వైపు వెళ్ళగా అక్కడ తపస్సు చేసుకుండగా ఆయన చూసినటువంటి ఒకానొక యువ శిష్యుడు కనిపించడం, మరి యువ సాధువు కనిపించి తన శిష్యుడిగా స్వీకరించడం, వారిద్దరూ కలిసి మరి బద్రీనాథ్ వెళ్ళాలని మరి నిర్ణయించుకోవడం, మరి వెళుతూ ఉండగా వాళ్ళకి మధ్యలో దారిలో ఒకానొక తపస్వి కనిపించి నేను ఇలాగా ఇంద్రలోకం వెళ్ళాలని అనుకుంటున్నాను. నాకొక మిత్రుడు, ఒక సహచరుడు కావాలి. వేచి చూస్తున్నాను. నాకు ఆ అర్హత మరి మీకు ఉంది కాబట్టి మీ శిష్యుడిని బద్రీనాథ్‌కి పంపించండి. మనిద్దరము వెళ్దామని ఆ గురువుతో కలిపి ఆ తపస్వి ఇద్దరు కూడా కలిసి వెళ్ళడము. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి అక్కడ నుంచి ఒక గంధర్వుడు వచ్చి నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను అని ఒకానొక గుర్రపు బండి మీద ఎక్కించుకుని తిరిగి బద్రీనాథ్‌లో విడిచిపెట్టడం జరుగుతుంది. అది బద్రీనాథ్‌లో అని తపస్వికి తెలుసు బద్రీనాథ్ ఆల్రెడీ. సో, మనం అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు. అందుకనే మనల్ని ఇక్కడ దింపేశారు. నేను ఇంకా కొన్ని సిద్ధుల్ని సంపాదించుకోవాలి అని అడవులకి వెళ్ళిపోవడం జరుగుతుంది తపస్వి. అలాగే మీరు విష్ణుదాసునేమో మీ శిష్యుడిని ఎలాగో మీరు బద్రీనాథ్ పంపించారు కదా! సో, మీరు ఇద్దరు కలుసుకుంటారని చెప్పి ఆ తపస్వి వెళ్ళిపోవడం. ఈయన ఇక్కడ మరి ఆ టెంపుల్‌లో ఆల్రెడీ అప్పటికే చేరుకున్నటువంటి తన శిష్యుడిని మరి కలుసుకుని మరి బద్రీనాథ్ నుంచి వెళుతూ ఉండగా మార్గ మధ్యలో అనేక ఆవులు, గోవులు అన్నీ చూసి అమ్మ ఇలాంటి ప్లేస్‌లో ఇన్ని ఆవులు ఉన్నాయా అని వీళ్ళు ఆశ్చర్యపోతారు. తీరా చూస్తే అక్కడ ఒక గుహ కనిపిస్తుంది. అక్కడ ఒకానొక ఎంతో దారుఢ్యంతో ఉన్నటువంటి మరి ఒక విశాలమైనటువంటి ఆహ్, ఆ యొక్క తేజస్సుతో ఒక వ్యక్తి కనిపించడం జరుగుతుందనమాట. మరి ఆయన వీళ్ళని గూడా గుర్తించి వీళ్ళిద్దరికీ గూడా ఒక 10 రోజులు ఉండండి అని అనగా మీరు మీ గురించి చెప్పండి అంటే నేను ఆహ్, సాక్షాత్తు మరి శ్రీకృష్ణుల వారు ఉన్నప్పటి నుంచి నేను ఇప్పటి వరకు ఉన్నాను. ఆహ్, నేను ఇలాగా నాకు ఆహ్, కొన్ని ఆకుల యొక్క రసము అంటే ఇన్ని సంవత్సరాలు మరి ఆయన ఎలా ఉన్నారు అంటే గనక ఆహ్,
అక్కడ ఆయన ఆయన యొక్క ఆహారం యొక్క రహస్యాలు చెప్పడం జరుగుతుంది. అందులో ఏంటి ముఖ్యంగా సోమలత రసము ప్లస్ ఆవు పాలు కలిపి తీసుకుంటే గనక ఎన్ని సంవత్సరాలైనా సరే జీవించగలరు అని మరి వాళ్ళిద్దరికీ కూడా ఆయన యొక్క ఆయుష్ రహస్యం కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. కానీ మనమైతే కనుక మాకు కూడా ఇవ్వండి మేము కూడా అన్ని సంవత్సరాలు బతికేస్తామని అంటాం. కానీ చూడండి వీళ్ళు అడగలేదు. మాకు ఆ యొక్క సోమరసం యొక్క మరి 10 రోజులు ఆయన దగ్గర ఉన్నా కూడా సోమలత రసం గురించి వీళ్ళు అడగలేదు. అలాగే వీళ్ళకి రోజు పాలు, పండ్లు ఇచ్చారు. కానీ మరి ఆ ద్వివేదికి మాత్రము మాకు ఆ రసం ఇవ్వండని వీళ్ళు అడగలేదు. ఆయన ఇవ్వలేదనమాట. సో, ఈ విధంగా వాళ్ళ దగ్గర 10 రోజులున్న తర్వాత అక్కడి నుంచి మరి కృతజ్ఞతలు చెప్పుకుని మళ్ళా కాఠ్మండు వైపుకి వీళ్ళ యొక్క ప్రయాణం అనేది జరిగింది. ఈరోజు మనం ఈ స్వాధ్యాయంలో ఈ విషయాలు తెలుసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. అంటే చూడండి ఆహ్, మహానుభావులు ఎప్పుడు సాక్షాత్కరిస్తారో తెలీదు. వీళ్ళు వెళ్తూ ఉండగా మరి ఆ తపస్వి గురువులకి మనం ఏమి చెప్పక్కర్లేదు మై డియర్ ఫ్రెండ్స్. మన యొక్క ఆరా మనల్ని చూడగానే వాళ్ళు అన్నీ తెలుసుకోగలుగుతారు. మరి కనిపించడము అంతే కాకుండా హిమాలయాల్లో కొన్ని కొన్ని ఇలాంటి ప్రదేశాల్లో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సాధు పుంగవులు ఇంకా ఉన్నారు అన్న విషయం మరి అన్ ఇంకా అంటే అన్ని సంవత్సరాలు జీవించడానికి అక్కడ మరి ఆ హిమాలయాల్లోనే ఇలాంటి ఔషధాలు కూడా ఉన్నాయి అన్న విషయం గూడా మనకి ఇలాంటి ఎన్నో రహస్యాలు ఆ హిమాలయాల ప్రదేశాల్లో ఉన్నాయి అన్న విషయం గూడా మనం ఈరోజు తెలుసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మరి అలాగే ఆహ్, గురువులకి, మహానుభావులకి చూడండి వారు బద్రీనాథ్ నుంచి వెళ్ళేటువంటి ఆ టైంలో మరి ఆ యొక్క వర్షాకాలం టైంలో వాళ్ళకి ఆటోమేటిక్‌గా ఎవరో ఒకళ్ళు ఏదో ఒక విడిది దొరకడము, ఎవరో ఒకళ్ళు ఎంతో ప్రేమతో, గౌరవంతో మరి విడిదినిచ్చి వాళ్ళకెలాంటి ఇంకా భగవంతుని మీద నమ్మకం ఉన్నప్పుడు ఇంక ఇలాంటివేమి వాళ్ళు చూసుకోరు. చూడండి వాళ్ళ దగ్గర చిల్లి పైసా గవ్వ గూడా లేదు. కానీ వాళ్ళకెక్కడ గూడా వాళ్ళ యొక్క ఆహారానికి గానీ, వారి ఉండడానికి గానీ, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి ఆ ప్రకృతి వాళ్ళకి ఆ విధంగా సమకూరుస్తూ చక్కటి మహానుభావులతో కలిసేటువంటి మహాభాగ్యము మరి విష్ణుదాస్‌కి మరి తన శిష్యుడికి గూడా జరుగుతూ వస్తూ ఉందనమాట. ఇది ఈరోజు మనం తెలుసుకోనున్నటువంటి స్వాధ్యాయంలో విశేషాలు మై డియర్ ఫ్రెండ్స్. తిరిగి రేపటి స్వాధ్యాయంలో కలుసుకుందాం. థాంక్ యూ. మరి మరొకసారి మనకి ఈ జ్ఞానాన్ని అందించినటువంటి సద్గురు తపస్వీజీ మహారాజ్‌కి గురువులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ తిరిగి రేపటి స్వాధ్యాయంలో కలుసుకుందాం. థాంక్ యూ.